హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్లేస్ చూపిస్తున్నాను. అదేంటంటే తిరుపతి దగ్గరలో తనపల్లికి వెళ్ళే దగ్గర కొండపైన ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా తిరుపతి దగ్గర ఉన్నవాళ్ళు, అలాగే తిరుపతికి తిరుమలకి ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళు ఎవరైనా మీరు టైం సెట్ చేసుకొని ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా మహిమగల దేవుడండి. చాలామంది ఇక్కడికి వెళ్తుంటారు. ఈవినింగ్ టైమ్స్లో కూడా చాలా బాగుంటుంది. మేమైతే మా ఫ్రెండ్, మా మదరు మేమైతే ఇక్కడికి వెళ్ళామండి. కొంచెం తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా, అలా ఉంటుంది టెంపుల్ అయితే. కొండ పైన ఉంటుందండి, చిన్న టెంపుల్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి చాలా క్లియర్గా చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇది టెంపుల్ అండి, చూస్తున్నారు కదా. పెద్ద టెంపుల్ కాదు, చిన్న టెంపుల్, కానీ చాలా పవర్ఫుల్ గాడ్ అని అందరికీ నమ్మకం అండి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ కంటే ఈవినింగ్ టైమ్స్లో ఫ్యామిలీతో అలా ప్లాన్ చేసుకొని సరదాగా ఒకసారి అయితే వెళ్ళి రావచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు తిరుపతి దగ్గరలో ఉన్నవాళ్ళు, అలాగే తిరుపతికి వచ్చేవాళ్ళు ఈ తనపల్లిలోని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. మేము ట్యూస్డే రోజు వెళ్ళాము. సో చాలామంది కొంచెం రష్ అయితే ఉందండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ట్యూస్డే రోజు మంచిది అంటారు కదా. సో అలా మేము అనుకోకుండా ట్యూస్డే రోజు అయితే వెళ్ళిపోయాము. చూడండి, సరే వెళ్ళాం కదా అని మీకోసం వీడియో తీసానండి. ఇదిగోండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ దీపం కూడా పెడుతుంటారు చాలామంది. మనం ఏదైనా అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చాలా నమ్ముతారండి. నేను కూడా ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళాను టెంపుల్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండు ఇంకా కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలని చెప్పేసి తను వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకుంది. సో ఆ టైంలో నేను వీడియో అయితే తీశాను మీ అందరికీ చూపించడానికి. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది. కొంచెం రష్ అయితే ఉన్నిందండి ఆ రోజు. నేను ఇక్కడ బయట వెయిట్ చేసి మీకోసం వీడియో తీస్తున్నాను. ఇదిగోండి టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కూడా ఉంటుందండి. ఇలా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఉంటుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుందండి. బయట వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామిది ఉంటుంది కదా, ఆయుధం ఉంటుంది కదా, అక్కడైతే దీపాలు పెడుతున్నారు. అలాగే కొబ్బరికాయ కూడా లోపలికి అలో లేదు కదా, మేమైతే బయటే కొబ్బరికాయ కొట్టుకున్నామండి. ఇదిగోండి చాలా బాగుంది. బయట అయితే ఇలా మొక్కులు ఉన్నవాళ్ళు, అలాగే దీపాలు పెట్టుకునే వాళ్ళు, పిండి దీపం పెట్టుకునే వాళ్ళు, ఇలా అందరూ ఇక్కడైతే బయట ఇలా చేస్తున్నారు. కొబ్బరికాయలు కూడా ఇక్కడ బయట కొట్టేసుకోవాలండి, లోపలికి అలో లేదు. చూడండి గోపురం అండి ఇదైతే. మరి పెద్ద టెంపుల్ కాదు, చిన్నదే, బట్ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. కొండ పైన ఉంటుంది కదండి. ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా చల్లగా ఉంటుంది. పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి నెమలి వాహనం అంటారు కదా, దేవుడికి ముందు టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది. గోపురం తీయాలనుకున్నాను కానీ లోపల నుంచి వ్యూ సరిగా రాలేదండి, సరిపోలేదు. అందుకని వచ్చినంత వరకు అయితే ట్రై చేశాను. ఇదిగోండి ఇక్కడ వరకే కుదురుతుంది. మొత్తం బయట నుంచి చూపించాను కదా, సో అది చూడండి అందరూ టెంపుల్కి వెళ్తున్నారు.
మేము కొంచెం అటు ఇటు కాకుండా 11కి అట్లా వెళ్ళామండి. సో ఎండ బాగుంది ఆ టైంలో. మా ఫ్రెండ్ అయితే కొబ్బరికాయ కొట్టుకోవాలని చెప్పేసి మా మదరు, మా ఫ్రెండు కొబ్బరికాయ కొట్టుకుంటున్నారు. నేనైతే వాళ్ళది అయ్యేంత వరకు వెయిట్ చేసి మీకోసం వీడియో తీశాను నేను మీకు చూపించడానికి. చూడండి, దీపాలు పెట్టుకునే వాళ్ళు ఇలా పెట్టుకుంటున్నారు. ఇక్కడ కర్పూరం వెలిగించుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటుంది. నాకు కొబ్బరికాయ కొట్టాలంటే చాలా భయమండి. ఎందుకంటే సరిగ్గా పగులుతుందో పగలదో అని చెప్పి కొంచెం భయం ఉంటుంది. అందుకే మ్యాక్సిమం నేను ఒక్కటే ఎవరు లేదు అంటే నేనే కొడతాను. ఆప్షన్ ఉన్నప్పుడైతే ట్రై చేయనన్నమాట. సో ఫైనల్గా తనైతే కొబ్బరికాయ కొట్టుకుంది. ఇంకా అందరం దండం పెట్టుకున్నామండి. టెంపుల్ లోపల కూడా ఒక రౌండ్ అలా చుట్టేసి దండం పెట్టుకున్నాము. చూసారా, టెంపుల్ లోపల ఇలా దర్శనం చేసుకున్న తర్వాత బయట వెళ్తున్నాము. చూడండి, రష్ అయితే చాలా ఉంది కదా. ట్యూస్డే రోజు వచ్చామండి. అందులోనూ ఎర్లీ మార్నింగ్ అయితే అంత రష్ ఉండేది కాదేమో. మేము 11 అలా వచ్చాము. సో రష్ అయితే చాలా బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.